నువ్వు పెట్టరా చూడు అది అది తీసుకురా. కనిపిస్తుందా? సపరేట్ చేయండి ఇప్పుడు పిల్లల్ని, షఫిల్ చేసేసి చేస్తే అప్పుడు ఐడెంటిఫై చేసి ఎవరు పిల్ల ఇది? బేబీ పెట్టు. ఎవరు బేబీ పెట్టు. పెట్టిన మమ్మీ దగ్గర తీసుకెళ్ళు బేబీస్ ని. మమ్మీ కోసం ఏడుస్తున్నది. మమ్మీ దగ్గర తీసుకెళ్ళు. వెర్ ఇస్ మై మమ్మీ అంటది. వెర్ ఇస్ మై మమ్మీ అంటది. చెప్పు నాన్న. వీటితో పెట్టాలి బద్దకు వీటికి. ఆడే వచ్చుంటాడు, వాడి పని మీరే చేశారు. వచ్చేవాడు. పర్లేదు. పెట్టు రైనో పిల్లలు పెట్టు. వెరీ గుడ్ బాయ్ రను. వెరీ గుడ్ రైనో పిల్ల. సార్ మనం మరీ వెరీ గుడ్ బాయ్ అంటే రేపు పొద్దున మళ్ళీ హోంవర్క్ చేయడు. మమ్మీ కావాలంట దానికి. పిల్లి పిల్ల పాలు తగ్గవచ్చి. పిల్లి పిల్ల బాగా పెట్టు. పిల్లి పిల్లలు ఏడుస్తుంది. పిల్లి పిల్ల. ఆవు పిల్ల పెట్టు. దూడ. ఆవు పిల్ల పెట్టు. ఆవు దూడ పెట్టు. పెట్టు ఆవు దగ్గర పెట్టు. బాగా పెట్టు. పడేసావు దూడను. వెరీ గుడ్. రైనో పిల్ల, పిల్లి పిల్ల, ఆవు పిల్ల. నువ్వు తీసుకెళ్తావా ఇంటికి అవి? డాడీస్ లేరు. నమస్తే అండి. మీరు వీడియో చివర్లో క్లియర్గా వింటే మీకు డాడీ అనే సౌండ్ వినపడుతుంది. బాబు మదర్ దగ్గర ఆ కిడ్ని సెట్ చేసిన తర్వాత డాడీ అని అంటాడు. అంటే ఒక ఫ్యామిలీ అంటే కిడ్, పేరెంట్స్ ఇద్దరు అనేది రికగ్నైజ్ చేశాడు ఆ బాబు. అందుకని మదరు కిడ్డే ఉన్నారు, డాడీ ఏడి అని అడుగుతున్నాడు. ఇలా వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్మెంట్ చేస్తాం మేము వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటూ. వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయితేనే మనల్ని నమ్ముతారు, మనతో ఆడతారు. చాలా నాలెడ్జ్ ఉంటుందండి ఆటిస్టిక్ చిల్డ్రన్లో, చాలా నాలెడ్జ్. ఆటిజం రావడానికి కారణాలు ఎన్నో అండి. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఫస్ట్లో ఒక 2-3 డేస్ వాళ్ళు మమ్మల్ని చెక్ చేస్తారు. చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే వాళ్ళు మాతో కలుస్తారు. మేము చేసే ట్రీట్మెంట్ చేయించుకుంటారు. చక్కగా ఏ స్కిల్స్ అంటే థెరపీస్ స్టైల్లో స్కిల్స్ కూడా చేపిస్తాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చేయిస్తూ ఉంటాం. వాళ్ళు ఇంట్రెస్ట్గా చేస్తారు. అప్పుడు వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ని బట్టి ఇక్కడ ఏ యాక్టివిటీ చేయించితే కరెక్ట్ అనేది చూసుకుని అప్పుడు యాక్టివిటీస్ని చేయించుతాం. ఫుడ్స్ అనేవి పెడతాము, కొన్ని ట్రీట్మెంట్ చేస్తాము. ఇలా స్పీకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకుంటూ వస్తాం మేము.